నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటాం. చూడటానికి చాలా పెద్ద నియోజకవర్గంగా కనిపిస్తుంది, కానీ ఓటర్ల సంఖ్య 2,16,000. మేల్ ఓటర్సు 1,05,000, ఫిమేల్ ఓటర్సు 1,11,000 ఉన్నారు. సో ఇక్కడ ఫిమేల్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ 6 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, కృషికార్ లోక్ పార్టీ ఒకసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి. మొత్తం జరిగిన ఎన్నికలు 15 సార్లు అయితే 5 సార్లు కొప్పుల వెలమలు, 3 సార్లు బ్రాహ్మణులు, తెలగ 3 సార్లు, క్షత్రియ 2 సార్లు, వెలమ ఒకసారి, తూర్పు కాపు ఒకసారి ఇక్కడి నుంచి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు 15 మంది. సరే, తెలగ సామాజిక వర్గం చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది ఇక్కడ, 43.05%. నెక్స్ట్ వచ్చేప్పటికి కొప్పుల వెలమ 18.28%, యాదవులు 9.72%, మాల 7.11%, గవరలు 5.77%, బ్రాహ్మిన్స్ 1.89% ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు గెలిచారనేది చెక్ చేసుకునే ముందర ఏ మండలాలు దీని కిందకు వస్తాయంటే చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట, ఈ 4 మండలాలు దీని కిందకు వస్తాయన్నమాట. అండ్ చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు గెలుపొందిన శాసనసభ్యులు కందర్ప వెంకట రమేశం గారు 1952లో, ఈయన కృషికార్ లోక్ పార్టీ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం. నెక్స్ట్ రెడ్డి జగన్నాథం గారు వెలమ, ఇండిపెండెంట్గా గెలిచారు 1955లో. 62లో ఈలపకుతి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం. 1967లో వెచాలపు పాలవెల్లి స్వతంత్ర పార్టీ కొప్పుల వెలమ సామాజిక వర్గం. 1972లో కూడా ఆయనే గెలిచారు కాంగ్రెస్ పార్టీ కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి. అంటే ఒకసారి స్వతంత్ర పార్టీ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొప్పుల వెలమ సామాజిక వర్గం అభ్యర్థి పెచాలపు పాలవెల్లి. 78లో ఈమని సీతారామ శాస్త్రి జనతా పార్టీ నుంచి గెలిచారండి, ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గం. అండ్ 1983-85 కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన గూనూరు ఎర్రనాయుడు, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 94లో కూడా ఈయనే గెలిచారు, గూనూరు ఎర్రనాయుడు, కొప్పుల వెలమ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ నుంచి. 1989లో బల్లిరెడ్డి సత్యారావు గారు కాంగ్రెస్ పార్టీ తెలగ సామాజిక వర్గం. 1999లో కూడా ఆయనే గెలిచారు, కాంగ్రెస్ పార్టీ తెలగ సామాజిక వర్గం. 2004లో గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడి నుంచి గెలిచారు, తెలుగుదేశం. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈయన ప్రతిసారి ఏదో పార్టీ అన్నా మారుతారు, నియోజకవర్గం ఖచ్చితంగా మారుతారు. ఈయన ఒక్కళ్ళకే చెల్లింది అది. పార్టీ మారినా, నియోజకవర్గం మారినా ఆయన గెలిచి తీరుతారు, ఆయన ఓడిపోయిన సందర్భం లేదు. ఇక 2009లో కలిదిండి సూర్యాన నాగ సన్యాసరాజు గారు తెలుగుదేశం నుంచి గెలిచారు. 2014లో కూడా గెలిచిన నాగ సన్యాసరాజు గారు క్షత్రియ సామాజిక వర్గం 2 సార్లు గెలిచారు. 2019లో కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి ఈయన రిప్రజెంట్ చేశారు చోడవరం. సో ఇప్పటివరకు జరిగినవి చూస్తే కనుక 15 సార్లు ఎన్నికలు జరిగినాయి. 15 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన లీడర్స్ని ఎన్నుకున్న చోడవరం నియోజకవర్గ ఓటర్లు వాళ్ళ జనరాశిని చాటుకున్నారు. కృషికార్ లోక్ పార్టీని గెలిపించారు, ప్రజా సోషలిస్ట్ పార్టీని కూడా గెలిపించారు, అండ్ ఇండిపెండెంట్ ఒకసారి, జనతా పార్టీని కూడా గెలిపించారు. వీళ్ళు ఏ రకంగా చూస్తున్నా ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత అది. సో దీని మీద వైఎస్ఆర్సీపీ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టింది. ఈసారి మరి ఇక్కడి నుంచి కరణం ధర్మశ్రీని నుంచోబెడుతుందా, లేకపోతే మరొకరికి అవకాశం ఉంటుందా అని చూస్తుంటే దేవాంగుల సామాజిక వర్గం లేదా పద్మశాలి సామాజిక వర్గాన్ని నుంచి అక్కడ నుంచోబెట్టే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ ఉన్న ఓటర్స్ సంఖ్య 43%. తెలగ, కాపు, బలిజా ఉంటే తెలుగుదేశం ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ నుంచే నుంచోబెట్టాలని చూస్తుంది. అత్యల్ప శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని నుంచి ఒక నాయకుడిని ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచోబెట్టాలని చూస్తుంది. సో చోడవరం చాలా ప్రెస్టీజియస్గా మారబోతుంది, బోత్ తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా. ఇది చోడవరం గురించి.